నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ స్వీయావర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ కృష్ణ చైతన్య శర్మ గారు. నమస్కారం గురువుగారు. గురువుగారు, పూరి జగన్నాథ్ ఆలయంలో శ్రీకృష్ణుడి గుండె ఇప్పటి వరకు ఉంది అంటారు. అసలు నిజమేనా గురువుగారు? అది అమ్మ, పూరి జగన్నాథ్ అంటే జగన్, జగత్, ఈ విశ్వం. నాథ్ అంటే నాథుడు. ఆయన ఈ విశ్వానికి మొత్తానికి నాథుడు. ఆ విశ్వానికి మొత్తానికి నాథుడు అయినప్పుడు విశ్వాన్ని పరిపాలించేవాడు అక్కడ ఉన్నాడు లేడు అనే సందేహం వద్దు. అక్కడ ఉన్నాడు. అక్కడి నుండే మన విశ్వాన్ని అంతా కూడా నడిపిస్తున్నాడు. అందుకే జగన్నాథుడు అంటాము. ఈ విధంగా జగత్తును పరిపాలించేటటువంటి ఆ యొక్క కృష్ణుడు ఎలా ఉంటాడు అంటే ధర్మపత్ని సమేతంగా ఉండడు. మనం అన్ని గుళ్ళల్లో చూస్తాం. శంకుడు, శివుడు, పార్వతి, విష్ణుమూర్తి, లక్ష్మి, గణపతి, సిద్ధి, బుద్ధి, సుబ్రహ్మణ్యుడు, వల్లి, దేవసేన, ఈ రకంగా చూస్తాం. కానీ అక్కడ మాత్రం సహోదరితోని అంటే ఇటు ఆ యొక్క సోదరితోని, అటు సోదరుడు బలరాముడితో, సుభద్రతో, ఇద్దరితోని కూడా అక్కడ ఉండి పరిపాలిస్తూ ఉన్నాడు ఈ జగత్తు మొత్తాన్ని కూడా. మీరు అన్నట్టుగా అసలు హృదయం ఉందా, హృదయం ఉంటే ఎక్కడుంది అని అంటారు. ఈ జగన్నాథ స్వామి యొక్క చరిత్రలో ఫస్ట్ నుంచి చూస్తే కూడా ఒక దైవ రూపాన్ని ఒక ఆయన కలగి ఆ రూపకంగా వెళ్ళి విశ్వకర్మ వెళ్ళి నేను దేవుణ్ణి తయారు చేస్తాను, మీరు ఎవరు రావద్దు అని చెప్పి చెప్తాడు. ఆ రూమ్లోకి వెళ్ళి అది చెప్తూ ఉంటాడు. అందరు చెప్తూ ఉంటారు. ఇంకా బయట ఉన్న రాజులకు కానీ వీళ్ళందరికీ ప్రజలకు ఉత్సాహం ఆగదు. ఎట్లా చెక్కిండో, ఏ రూపం చెక్కిండో అని ఒక్కసారిగా డోర్ తీయగానే ఆయన మాయమైపోతాడు. 3 రూపాలు కూడా మొండెం వరకు అంటే ఇక్కడి వరకు తయారై ఉంటుంది. ఇప్పటికీ అలాంటి రూపాలే ఉన్నాయి అక్కడ. పూర్తి శరీరంతో కూడినటువంటి రూపాలు ఇప్పటి వరకు లేవు. ప్రతి పుష్కర కాలానికి ఒకసారి సముద్రంలో నుంచి ఒక చెక్క వస్తుంది అని చెప్పి ఒక నానుడు ఉంది. లేదు అంటే ఎవరో వీరికి సంబంధించిన పూర్వీకులకు సంబంధించినటువంటి చరిత్రల ఆధారంగా ఒక చెక్క రూపకాన్ని తీసుకొని వచ్చి తయారు చేస్తారు అనేది ఒక ఆనవాయితీ ఉంది. ఈ చేసే ప్రతిసారి కూడా ఎప్పుడు కానీ ఏ దేవునికి కానీ మనం చేసేది ఏంటి అంటే ప్రాణ ప్రతిష్ఠ అని చేస్తాం. మీరు అందరికీ ఎప్పుడు నోటీస్ అయిందయ్యా అంటే రాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ అయిన రోజు అయోధ్యలో ప్రతి ఒక్కరికి కూడా నోటెడ్ అయింది ఈ యొక్క విషయం. ప్రాణ ప్రతిష్ఠ అని చాలామందికి నానుడయింది. ప్రాణ ప్రతిష్ఠ అని మోడీ వస్తుండు, ఇంకెవరో వస్తుండు, ఆ ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తానికి ఉంటారు. అయిందండి. ప్రతి దేవునికి కూడా మంత్రాల రూపంలో ప్రాణ ప్రతిష్ఠ అనేది చేయడం జరుగుతుంది. ఎలా చేస్తాము అంటే మనకే విధంగానైతే కోపము, తత్వము, రూపము, బాధ, ఏడుపు, ఏ విధంగానైతే నొప్పి, ఇవన్నీ మనకే విధంగా ఉన్నాయో మంత్రాల రూపకంగా దేవునికి కూడా మనం అవన్నీ చేకూరుస్తాము. బీజాక్షరాల రూపకంగా, మన న్యాస రూపకంగా, మంత్రాల రూపకంగా ఆ స్వామివారికి మనం చేయడం జరుగుతుంది. అది చేయడం ద్వారా ఏమవుతుంది? పరిపూర్ణుడు అవుతాడు. ఎందుకు అవుతాడు అంటే మనకు బాధ పోయింది అనుకోండి, దేవుని దగ్గర పోయి స్వామి నాకు బాధ అవుతుంది, ఇదవుతుంది అంటే ఆయనకు అర్థం కావాలి. అంటే ఎందుకు అంటున్నా అంటే ఈ సృష్టి మొత్తం ఉంది దేవుడు. మీరు అన్నట్టుగా మళ్ళీ దేవునికి అన్నీ తెలుసు కదా అంటారు. సృష్టి మొత్తం ఉంది దేవుడు, కానీ మీరు ఒక రూపకంగా పెట్టుకున్నాడు. ఆ రూపకాన్ని అడుగుతున్నారు. ఆ రూపకం ప్రాణ రూపకంగా కావాలి కాబట్టి నేను చెప్తున్నాను ఈ ప్రాణ ప్రతిష్ఠ అనేది. కాబట్టి అలాగే ఆ యొక్క బ్రహ్మ పదార్థానికి సంబంధించినటువంటి ఏదో నానుడి ఇప్పటి వరకు చరిత్ర పూర్తిగా అందరికీ తెలియదు. జగన్నాథుడిని చాలా మాయలు ఉన్నాయి. అయితే ఒక సంబంధించినటువంటి హృదయం అనుకోవచ్చు, లేదా ప్రాణ ప్రతిష్టకు సంబంధించినటువంటి ఒక వస్తువుని తీసుకొని లేదా ఒక భాగాన్ని తీసుకొని ఈ యొక్క దేవతామూర్తిలో పెడతారు అనేది చాలా సంవత్సరాల నుంచి కూడా చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. దాన్ని మనం హృదయంగా భావించుకోవచ్చు, లేదా పరమాత్మ స్వరూపంగా భావించుకోవచ్చు. మన భావన మనం ఎలా భావించుకున్నా కూడా పరమాత్ముడు అక్కడ ఉన్నాడు. ఆ పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి ఎన్ని నిదర్శనాలు ఉన్నాయి అంటే ఆ యొక్క ముఖ్యంగా ప్రపంచంలో ఇప్పటి వరకు చాలామందికి అంతు చిక్కని శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని విషయం ఏంటంటే ఆ గోపురం యొక్క నీడ ఇప్పటి వరకు ఆ గుడి ఆవరణలో ఎక్కడ పడలేదు. అదొకటి. రెండోది జెండా ప్రతిరోజు మారుస్తారు. మార్చినా కూడా ఆ జెండా
ఎటు తిరుగుతుంది అంటే గాలి ఎటైతే వీస్తుందో దానికి అపోజిట్గా జెండా తిరగాలి బేసిక్గా అయితే. ఇటు వీస్తుంటే ఇటే రావాలి, కానీ గాలి ఇటు నుంచి వస్తే ఈ జెండా ఇటు నుంచి పోతుంది. గాలి వైపు తిరుగుతుంది, గాలి వైపు గాలికి అపోజిట్గా వ్యతిరేకంగా తిరుగుతుంది. వ్యతిరేకంగా. అది ఇంతవరకు ఏ సైంటిస్ట్కు చిక్కని. అలాగే ప్రసాదాల విషయంలో కూడా చాలా మహిమలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి అన్నశాలకు మించిన అన్నశాల ఎక్కడ లేదు, ఏ దేవాలయంలో లేదు. రోజు కూడా ఆ అన్నశాలలో ప్రసాదాలు ముక్కుకు బట్ట కట్టుకొని వాసన చూడకుండా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. 64 నుంచి 65 రకాల ఐటమ్స్ ఆ స్వామికి నైవేద్యం సమర్పించి భక్తులందరికీ కూడా మంచారు. కొన్ని లక్షల మంది వచ్చినా అది ఏం కాదు, కొంతమంది ఉన్నా కూడా అది సరిపోతుంది. ఆ విధంగా అక్కడ ప్రాశస్త్యం ఉంది. జగన్నాథుని యొక్క లీలలు చెప్పాలి అంటే మనం వర్ణించడానికి, మనం చేయడానికి శక్తి సరిపోదు. ఎందుకంటే సాక్షాత్తు కృష్ణుడే వచ్చి ఆయనకి ఇష్టంగా ఇష్టరూపకంగా తయారు చేసుకున్నటువంటి రూపాలు అవి. కాకపోతే మధ్యలో మన అత్యుత్సాహంతో, ఆ రాజుల యొక్క అత్యుత్సాహంతో దోడు తీయడం ద్వారా వారు అదృశ్యమైపోయారు. కానీ లేకపోతే పూర్తి రూపాలుగా వారిద్దరు కూడా అక్కడ బలరాముడు సహిత కృష్ణుడు అలాగే సుభద్రాదేవి ముగ్గురు కూడా ఉండేవారు. ఈ విషయాన్ని మనం చూసుకోవాలి. మీకు ఇంకోటి చెప్పాలంటే పూరి జగన్నాథ్ యొక్క రథయాత్ర ప్రపంచ చరిత్రలోని ఒక అద్భుత ఘట్టం. ఆ రథాన్ని కూడా ప్రతి సంవత్సరం చెక్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త రథాన్ని యూజ్ చేస్తూ ఉంటారు, పాత రథాన్ని పెట్టరు. ఆ చెక్కలు తీసుకొని వచ్చి ఆ చెక్కలతో ముగ్గురికి 3 రథాలను తయారు చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు. అంటే ఒక్కొక్కటి అక్కడ లీలలను కనుక మనం చూసుకుంటూ ఉంటే దేవుడు లేడు అనే వానికి అక్కడికి వెళ్ళి ఇది ఎందుకు జరుగుతుందా చెప్పురా అంటే చెప్పలేడు. గడప ఏదో తొక్కకూడదు అంటారు కదా గురుగారు. ఆ కడప ఎక్కడైనా తొక్కొద్దమ్మా. ఒక పూరి జగన్నాథ్లోనే నేనన్నా గడప ఎందుకు తొక్కొద్దు అంటే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని రాకుండా చేసే ఏకైక సాధనం కడప. ఎక్కడెక్కడో ఊరు మొత్తం తిరిగి వస్తాం మనం. మన దగ్గర చాలా రకాలైన నెగిటివ్ ఎనర్జీ. గడప మెట్టో ఏదో ఉంటుంది, గడపనైతే ఈ రకంగా మనం ఎక్కడ దొక్కొద్దు. అక్కడ ఒక్క దగ్గరనే కాదు, ప్రపంచంలో మన ఇంటితో సహా ఎక్కడైనా గడపను దొక్కొద్దు. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని మన ఇంట్లోకి రాకుండా పాజిటివిటీని మాత్రమే ఇంటి లోపలికి పంపించే ఏకైక సాధనం ద్వారం. ఆ ద్వారానికి ఉండే లక్ష్మీ స్వరూపమే కడప. ఆ కడపను తొక్కడం ద్వారా మనకేమవుతుంది అంటే మన నెగిటివిటీని మనమే తీసుకుపోయి ఇంట్లోకి చేకూర్చుకొని మనం బాధలు పడాల్సిన పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే పొద్దున సాయంత్రం మనం పసుపుతోని ఆ ముగ్గుతోని అమ్మవారిని స్వరూపంగా కొలుస్తాము. అలాంటి కొలిచే పదార్థం మీద మన కాలు పెట్టి మనం దొక్కడం ద్వారా మనంగా నష్టం చేకూర్చుకుంటాం. ఆ క్షేత్రాలలోనే కాదు, ఎక్కడైనా మనం కడపను దొక్కకపోవడం అనేది చాలా మంచిది. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు.